సాక్ష్యం అనగంటే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే కడుపులో గడ్డ ఉంది. ఆ గడ్డ తీయాలంటే కనీసం ₹1,00,000 అవుతుంది. ఎక్కువ టైం కూడా లేదు. మీరు 3 రోజుల్లో డబ్బులు రెడీ చేసుకుంటే హాస్పిటల్లో ఆపరేషన్ మొదలు పెడతాము. అది కూడా నేను ఒక్కదాన్ని చేయను, చాలామంది వస్తారు, మిషన్లు కూడా తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్నది డాక్టర్మ్మ గారు. అన్న తర్వాత ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సరే మనకు ఒక అయ్యగారు ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు, తగ్గిద్ది, బాధపడద్దంటే 2 రోజులు ఏడిచింది. ఇక 3వ రోజు టెస్టులకు వెళ్ళాం. టెస్టులకు వెళ్తే టెస్టుల్లో కూడా కడుపులో గడ్డ ఉందంటే నేను అన్నా కదా, ఎన్ని రోజులు మించి ఉంటుంది ఏంటని నవ్వుకుంటూ అడిగామని. అడిగితే ఇది 5 సంవత్సరాలు మించి ఉంటుందా ఉంది. 5 సంవత్సరాల మించి ఉంటే మనిషి బతుకుతారా అని అడిగాను. అడిగితే దాన్నే ఉంది, అది కడుపులో ఉన్న గడ్డ బయట ఉన్నది అనుకున్నావా అని చెప్పేసి ఆమంది. అన్న తర్వాత ఇంకేం అదిరిపోవటం మొదలుపెట్టింది, తినకుండా మానేసి. అదిరిపోతానికి నేను అన్న రాజేష్ చేత ప్రార్థన చేర్చుకుందామంటే అప్పుడు దాకా రాజేష్ ఎవరు అనేది కూడా తెలియదు. ఎందుకంటే టాటర్ తోలుకుంటున్నాడు, వస్తున్నాడు, ఇంటికాడ ఉంటున్నాడు అనే భ్రమలో ఉన్నారు. ఈ లోపల కడుపులో గడ్డ అనేది పెరిగిపోతుంది అనుకోని ఎట్ట పట్టుకుని చూసుకుని అమ్మో అమ్మో అయ్యో అమ్మో అయ్యా అంటుంది. సరేనని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి ప్రార్థన చేపిద్దామని మా అమ్మాయి వచ్చి గుంటూరు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకున్న తర్వాత ఏమీ లేదని వచ్చింది. అంటే 3 రోజుల్లో ఉపవాస ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనకు తగ్గట్టు మా ఇంట్లో మేము కూడా ప్రార్థన చేసుకుంటాం మూలన ఆ గడ్డ అనేది తీరిపోయింది. దానికి తగ్గట్టు కిష్టలాగా వచ్చిందంట మా ఇంట్లో. మా ఇంటి పక్కన పెద్ద సముద్రంలాగా పొంగి నీళ్ళు, ఇంటి చుట్టూ నీళ్ళు ఉంటే మన ఇంట్లోకి రాలేదేంది, అమ్మో ఇల్లు మునిగిపోద్ది అది ఇది అని చెప్పేసి చూసేళ్ళకి ఇంకా లేకండి నీళ్ళు వచ్చేసింది అని చెప్పేసి లేపింది. లేపితే మేము లేకలేదంట. ఇటు చూసి ఇంటి వెనక మళ్ళీ ఒక ఆయన లాంచ్ చేసుకొని వచ్చి ఆ బోర్ లాంటిది వేసి ఎంత కళ్ళు మూసుకెళ్ళి తెరిచే లోపల లాగేసిందంట. అంటే లాగేసిందంటే ఆ నైట్ ఆపరేషన్ చేసినట్టే దేవుడు కృపలేందే. ఎన్నో దెబ్బలు తగిలినాయి. ఆల్రెడీ యాక్సిడెంట్లు అన్నీ నేను చచ్చిపోయానని పక్కన పడేశారు. అన్నీ జరిగినా కూడా మా ఆవిడని కానీ నన్ను కానీ మేలునే వడ్నేశాడు. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమె. దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి